అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి నాకు సవాల్ చేశాడు. సవాల్తో పాటు అతను ఏం మాట్లాడాడంటే, దమ్ముంటే, మగతనం ఉంటే నేను చేసినటువంటి ఆరోపణలకి మీరు సమాధానాలు చెప్పండి అని అడిగాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, దమ్ము వరకు ఓకే, మగతనాలతోటి ఏం పని నాకు అర్థం కాదు. ఎందుకంటే మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళకి మాకేమిచ్చి పెళ్ళిళ్ళు చేయట్లా, మా మగతనాల గురించి మీరు చూడటానికి. మీకు అంత ముచ్చటపడి సరదా పడితే అది వేరే విషయం, పక్కన పెట్టేసి వ్యాఖ్యలు చేసేటప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎంతవరకు వాల్యూగా మాట్లాడుతున్నాం అనేటువంటిది మనం చెప్పాలి. ఇక తర్వాత వేరే విషయం ఏంటంటే, కొన్ని పాయింట్లు ఇతను రైజ్ చేశాడు. ఇప్పుడు అక్కడ యాక్చువల్గా ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్తుంది సిట్ అని అంటే, ఫస్ట్ ఇక్కడ చేసినటువంటి తప్పిదం చెప్తుంది. తర్వాత ఏం చెప్తుందంటే, ఇలా ఇలా చేయకూడదు, అసలు ఎలా చెయ్యాలి అంటే థియరీ చెప్తుంది. వీళ్ళు ఏం చెప్తారంటే, థియరీలో ఉన్నటువంటి పేజీలు తీసుకొచ్చేసి వీళ్ళు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సిట్టు పూర్తి స్థాయిలో దర్యాప్తు క్లీన్ చిట్ ఇచ్చేసింది, మేము వీరుడం అని చెప్పి మాట్లాడతారు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోడు ఏం ఛాలెంజ్ చేశాడో ఒకసారి మనందరం కూడా చాలా ఓపికగా చూద్దాం, విందాం, తర్వాత మనం దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఏమంటున్నాడంటే, డిఎస్సిలో స్కామ్ జరిగింది అంటాడు. తర్వాత ఏమంటాడంటే, ఏపీపీఎస్సిలో అసలు స్కామే జరగలేదని అంటాడు. ఎవరు చెప్పారే అంటే, సిట్ కొన్ని విషయాలు పొందపరిచిందని చెప్పాడు. ఫస్ట్ మనోడు ఏం మాట్లాడాడో ఒకసారి చూసిన తర్వాత ఈ వీడియో చాలా లెందీగా ఉంటుంది. అంతేగాక జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి ఆంధ్రప్రదేశ్ జీవితం ఎలా నాశనమైందో ఇది మీకు క్లియర్ కట్గా నేను వినిపిస్తాను. సో వీడియోని దయచేసి మీరు అందరూ కూడా చూడాలి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో ఇది. సరే, ఫస్ట్ మనోడు ఏం చెప్పాడో చూద్దాం. చూడండి. జనాల్లోకి తప్పుడు సమాచారం తీసుకెళ్తున్న తప్పుడు బ్యాచ్ ఒకసారి చూడండి. ఈ తప్పుడు బ్యాచ్ కి ఈ వీడియోతో ఒకటే ఛాలెంజ్. ఏపీపీఎస్సి గ్రూప్ 1 లో స్కామ్ జరిగిందని చెప్తున్నారు కదా, స్కామ్ జరగలేదని చెప్పి విత్ ఎవిడెన్స్ తో నేను ఈ వీడియోలో చేస్తా. మీలో ఒక్కడు మగాడు ఉన్నా సరే నేను చెప్పేది తప్పని ప్రూవ్ చేసి మీరు కూడా ఎవిడెన్స్ తో స్కామ్ జరిగింది అని చెప్పి ఎవిడెన్స్ తో ముందుకు రండి, చూద్దాం. లేదు అంటే మీరు చెక్క 0.5 అని నీచంగా పిలిచే మాలాంటి వాళ్ళని. అది. అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఒకసారి చూడండి, అసలు నిజమేంటో వాస్తవాలేంటో తెలుసుకుందాం. ఏపీపీఎస్సి గ్రూప్ 1 కింద, ఇదే ఏపీపీఎస్సి గ్రూప్ కింద మొత్తం 325 మంది ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులు 163 మంది. ఈ అభ్యర్థులందరూ ఈ డిఎస్సిలో లాగా క్వాలిఫికేషన్ లేనోళ్ళు, టెట్ ఎగ్జామ్స్ రాయకుండా జాబ్స్ చేస్తున్న వాళ్ళు కాదండి, పెద్ద పెద్ద ఐఐటీలో చదివిన వాళ్ళు. ఒకసారి చూడండి డేటా. ఐఐటి నుంచి 18 మంది, ఎన్ఐటి నుంచి 17 మంది, ఐఐఎం నుంచి 6, ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ నుంచి 18 మంది, జనరల్ పీజీలు గ్రాడ్యుయేటర్ల నుంచి 39 మంది, ట్రిపుల్ ఐటీ నుంచి 13 మంది, బిట్స్ బిలా నుంచి 2. వాళ్ళకి సంబంధించిన డేటా అండి ఇదంతా. వీళ్ళని ఇంటర్వ్యూ చేసింది ఎవరో తెలుసా? సీనియర్ ఐఏఎస్ లు, ఐపీఎస్ లు. వాళ్ళ డేటా కూడా చూడండి. ఇదే కాకుండా బోర్డు మెంబర్స్ గా చంద్రబాబు నాయుడు హయాంలో నియమించిన కె విజయ్, పద్మజ గారు బోర్డు మెంబర్లుగా ఉన్నారు. ఇంకెక్కడ జరిగింది స్కామ్? అండ్ ఇదే సిట్ ఇచ్చిన రిపోర్ట్ లో అభ్యర్థుల ఎంపిక ర్యాంకుల్లో ఎటువంటి తప్పు. ఇప్పుడు ఇక్కడ మనోడు ఏం చెప్తారంటే, ఓఎంఆర్ షీట్ లో ఎలా ఉండాలో సిట్ చెప్పినటువంటి పేజీ వైసీపీ పార్టీ ఇచ్చిందని చెప్తాడు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమంటున్నాడంటే, ఏపీపీఎస్సిలో స్కామ్ జరగలేదు, డిఎస్సిలో స్కామ్ జరిగింది, అక్రమంగా దొడ్డిదారిన డిఎస్సిలో ఉద్యోగాలు ఇచ్చారు. నిన్న దాకేమో డిఎస్సిలో స్కామ్ జరిగిందంటారు వైసీపీ పేటీఎం. ఇప్పుడు ఏమంటారు, లేదు లేదు డిఎస్సి అంత సక్రమంగా నిర్వహించారు, స్పోర్ట్స్ కోటాలోనే ఉద్యోగాల్ని వాళ్ళు పొందారు, అంటే టెట్ రాయకుండా ఉద్యోగాలు పొందారు అని చెప్పి చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్సి మీద స్కామ్ జరిగిందని హైకోర్టుకి ఎవరు వెళ్ళారు, అలాగే ఏపీపీఎస్సిలో స్కామ్ జరిగిందని హైకోర్టుకి ఎవరు వెళ్ళారు అనేది మనం ఒకసారి చూద్దాం. దీన్ని బట్టే మనకు క్లియర్గా అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చూద్దాం, ఏపీపీఎస్ చూద్దాం, డిఎస్సి చూద్దామా? సరే, డిఎస్సి చూద్దాం. డిఎస్సి మీద అవకతవకలు జరిగాయని 2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయని సిబిఐ విచారణ కావాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ప్రజాప్రతినిధులు హైకోర్టులో ప్రజావాజ్యం ఫిల్ దాఖలు చేశారు. సో ఈ పిటిషన్ దాఖలు చేసింది వైసీపీకి సంబంధించినటువంటి నేతలు, అలాగే ఎమ్మెల్సీలు. ప్రధానమైన డిమాండ్ ఏంటి, వీళ్ళు అక్కడ చెప్తున్న డిమాండ్ ఏంటంటే, ఏదైతే ఇక్కడ డిఎస్సి ప్రక్రియలో స్పోర్ట్స్ కోటాలో తదితర అంశాలు అక్రమాలు జరిగాయి కాబట్టి దీని మీద సిబిఐ విచారణ కావాలని వెళ్ళారు. హైకోర్టు ఏం చెప్పిందంటే, పిటిషనర్లు సరైనటువంటి ఆధారాలు చూపలేదు కాబట్టి సిబిఐ విచారణకి ఇవ్వలేమని న్యాయస్థానం తోసిపుచ్చేసింది. ఇక తర్వాత ముఖ్యమైనటువంటిది ఏంటంటే,
ఎవరెవరు ఎమ్మెల్సీలు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు హైకోర్టులో ఫిల్ దాఖలు చేశారు. ఈయన క్లియర్ కట్గా చెప్పేది ఏంటయ్యా అంటే ఈయనతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ మంత్రి గారు బొత్స సత్యనారాయణ, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు డిఎస్సి ప్రక్రియలో ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో భారీ అక్రమాలు బహిరంగంగా జరిగాయి, వీటి మీద విచారణ జరిపించాలి, సిబిఐ విచారణ కావాలి అనేది వీళ్ళు వేసినటువంటి వాటా. అంతేకాక వీళ్ళు చేసిన ప్రధానమైనటువంటి ఆరోపణలు ఏమిటి, ఏదైతే స్పోర్ట్స్ కోటా కింద రాత పరీక్షలో ఉద్యోగాలు అంటే స్పోర్ట్స్ కోటాలో రాత పరీక్ష రాయకుండా టెట్ రాయకుండానే కొందరు దొడ్డిదారులో ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారు. అలాగే స్పోర్ట్స్ కోటాలో కూడా నకిలీ స్పోర్ట్స్ కోటా అంటే నకిలీ సర్టిఫికేట్స్ తీసుకొని వీళ్ళు దొడ్డిదారులో ఉద్యోగాలు ఎంపికయ్యారు. సదురు ఎవరైతే సరైనటువంటి అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులు ఎవరు కూడా వాళ్ళని పాపం పక్కన పెట్టేశారు. ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే స్పోర్ట్స్ కోటాలో భారీ అవకతవకలు జరిగాయి కాబట్టి దీని మీద మీరు సిబిఐ విచారణకి ఇవ్వాలి అనేది వీళ్ళు చేసినటువంటి ఆరోపణ. సరే, దీని మీద హైకోర్టు ఎటువంటి విధానం చెప్పిందంటే రాజకీయ ప్రయోజనాల కోసము లేకపోతే రాజకీయ యుద్ధాల కోసము మీరు ఫిల్ దాఖలు చేస్తే అది రాజ్యాంగంలో ఉన్నటువంటి విధానానికి వ్యతిరేకము. కాబట్టి మీరు కేవలం రాజకీయ దురుద్దేశంతో దీన్ని వాడుకోవాలని చూస్తున్నారు కాబట్టి మేము దీన్ని మేము స్వీకరించము అని హైకోర్టు దీన్ని కొట్టివేసింది. అంతేకాకుండా ఇంకొక మాట ఏం చెప్పిందంటే బాధితులు ఎవరైనా కోర్టుని ఆశ్రయించకుండా రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు, నేతలు ఎవరైనా ఫిల్ వేయటం అనేది ఇది కేవలం రాజకీయ దురుద్దేశమే అని చెప్పింది. అంతేకాకుండా ఇప్పటికే డిఎస్సి సంబంధించిన అభ్యర్థులు దాదాపుగా 335 పైగా ఈ భిన్నమైనటువంటి రిట్ పిటిషన్స్ని వేసి న్యాయస్థానాల్లో విచారణ జరుగుతుంది. కొత్తగా మీరు వేయటం ద్వారా ఇది ఒక అభద్రతాభావానికి వెళ్తుంది. అలాగే వాళ్ళలో ఉన్నటువంటి జెన్యూనిటీ అనేది దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అలాగే ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక లోపంగా, అవమానంగా భావిస్తారు. కాబట్టి ఈ 335 రిట్ పిటిషన్స్ని మేము పరిశీలిస్తాము. సో దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. అంటే డిఎస్సిలో స్కామ్ జరిగింది అని చెప్పేసి ఎవరు వెళ్ళారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్ళారు. అక్కడ హైకోర్టు పక్కకు పోమని చెప్పి నెట్టి పక్కన పడేసింది. అయితే ఎవరైతే ఉద్యోగాలు రాలేదనేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఏ కారణాల చేత మాకు ఉద్యోగాలు రాలేదు అనేటువంటి తెలియజెప్పాలి, ప్రభుత్వం ఏ కారణం చేత మమ్మల్ని సెలెక్ట్ చేయలేదు రీజన్ చెప్పాలి అని అంటూ దాదాపుగా 335 డిఎస్సి అభ్యర్థులకు సంబంధించినటువంటి పిటిషన్ని అక్కడే, అంటే హారిజంటల్ విధానం కావచ్చు లేకపోతే స్పోర్ట్స్ కోటాలో కావచ్చు, నాకు ఎక్కడ అన్యాయం జరిగింది, ఏ కారణం చేత నన్ను సెలెక్ట్ చేయలేదు చెప్పాలి అని చెప్పేసి వీళ్ళు న్యాయస్థానంలో అంటే హైకోర్టులో ఆల్రెడీ పిటిషన్స్ వేసేశారు. అంటే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైంది ప్రభుత్వం పారదర్శకతగా పనిచేసింది. అంతేకాకుండా వీళ్ళు ఇంకొక ప్రధానమైనటువంటి ఒక సమస్యను లేవనెత్తారు. ఏంటయ్యానంటే ఎవరైతే ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి ప్రధానమైన సమస్య ఏందయ్యానంటే ఈ పిటిషన్లో ప్రధానమైనటువంటి హైకోర్టు ప్రధానమైన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ అలాగే జస్టిస్ రావు రఘునందన్ గారికి వీళ్ళు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఎవరైతే పేపర్ రిలీజ్ చేస్తారో వాళ్ళే దిద్దారు కాబట్టి అవకతవకలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేది వీళ్ళు చెప్తున్నటువంటి జస్ట్ ఒక మార్క్ అది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఇక్కడ ఇప్పుడు దాకా కూడా వాళ్ళు ఆరోపణ చేస్తుందంటే పేపర్ లీకేజ్ ఏందని చెప్పలేదు, అట్లాగే క్వాలిఫికేషన్ తాలో అయితే హారిజంటల్ విధానంలో తప్పు జరిగిందని అనట్లేదు, కేవలం స్పోర్ట్స్ కోటాని మాత్రమే వీళ్ళు స్పందిస్తూ దానికి అనుకూలంగా ఇటువంటి ఆరోపణలు చేయటం పైన హైకోర్టు ఇవి పసలేనటువంటి ఆరోపణలు అని చెప్పి కొట్టు వేసింది. ఇక ఏపీపీఎస్లో ఎవరు కోర్టుకు వెళ్ళారో మనం చూద్దాం ఒకసారి. ఏపీపీఎస్లో ఎవరు కోర్టుకు వెళ్ళారా అంటే ఏపీపీఎస్ గ్రూప్ 1 పరీక్షలో మూల్యాంకన గణంలో అవకతవకలు జరిగాయని హైకోర్టును ఆశ్రయించిన ఎంపిక కాని అభ్యర్థులు, ఎవరైతే ఎంపిక కాలేదో ఆ అభ్యర్థులు వాళ్ళు దీంట్లో ఎవరెవరయ్యానంటే డాక్టర్ లక్ష్మీ కమలా గారు, అలాగే చంద్రమోహన్ శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యాయుడు, మరియు అమర్నాథ్ రెడ్డి, కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఇందులో అంటే మాకు అర్హత ఉంది మమ్మల్ని క్వాలిఫై చేయలేదు అనేటువంటి దాని మీద చెప్పి వీళ్ళు న్యాయస్థానానికి వెళ్ళారు. వీళ్ళు న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు కోర్టుకు ఏం సబ్మిట్ చేశారు, కోర్టులో ఏదో ఒకటి చెప్పాలి కదా. ప్రధానమైనటువంటి వాళ్ళు రైజ్ చేసినటువంటి అంశాలు ఏమిటయ్యానంటే డిజిటల్ మూల్యాంకన గణానికి మాన్యువల్ మూల్యాంకన గణంలో భారీ తేడాలు రావటం, అలాగే జవాబీ పత్రాలని ఒక ప్రైవేట్ రిసార్ట్స్కు తరలించటం. అంటే
ప్రభుత్వం ఆధ్వర్యంలో నడవాల్సినటువంటి దీని మీద కాకుండా ఒక ప్రైవేట్ హైలాండ్కు తరలించడం, దీని మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. సో కోర్టు ఏం చేసిందంటే అభ్యర్థుల పిటిషన్ ఆధారంగా విచారణ జరిపి హైకోర్టు ఈ అక్రమాలు దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి విచారణ బృందాన్ని సిట్టు ఏర్పాటు చేసింది. సిట్టు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయలా, సిట్టు నారా లోకేష్ చేయలా, సిట్టు పవన్ కళ్యాణ్ గారు చేయలా. సిట్టు దర్యాప్తు ఎవరు ఏర్పాటు చేశారు, ఆదేశించింది ఎవరై అంటే హైకోర్టు ఆదేశించింది. సిగ్గులేదురా, ఇంకా సిగ్గులేదా అంటే హైకోర్టు న్యాయ వ్యవస్థల కంటే నువ్వు పెద్ద కోర్టుగాడివా, నువ్వు పెద్ద తెలివిగల ఇంటెలిజెన్స్వా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కడుపుకు అన్నం తింటున్నాం, గడ్డి తినట్లా. కాబట్టి ఇది వాస్తవ విషయం. హైకోర్టులో ఇది ప్రత్యేకమైన దర్యాప్తు చేయాలని చెప్పేసి సిట్టు ఆదేశించింది హైకోర్టు, మేం కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, నారా లోకేష్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు. కాబట్టి ఈరోజు ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఏపీపీఎస్సిలో స్కామ్ జరిగింది అనే దానికి ఉదాహరణ ఏదైతే ఒకసారి డిజిటల్ మూల్యాంకనం చేశారు, మరొకసారి మాన్యువల్ చేశారు, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంది. మళ్ళీ మూడోసారి చేయడం జరిగింది. ఇందులో తప్పుడు ఓఎంఆర్ షీట్లని తీసుకోవటం, అలాగే తప్పుడు బార్కోడ్లు తీసుకురావటం, అట్లాగే అంతేకాకుండా ఇక్కడ సిట్టు దర్యాప్తి సీన్లోకి ఎంట్రీ అయిన తర్వాత బయటపెట్టినటువంటి నిజాలు కూడా నేను కొన్ని చెప్తాను. అంటే ఆల్రెడీ ఒకేసారి వెరిఫికేషన్ చేయాల్సిన దాన్ని 3 సార్లు ఎందుకు చేశారు? 3 సార్లు చేశారంటే మీరు స్కామ్ చేసినట్టే కదా, తప్పు జరిగినట్టే కదా. సో ఇప్పుడు సిట్టు ఏ అంశాలను అక్కడ పొందుపరిచిందో దాని గురించి నేను మాట్లాడతాను. సిట్టు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సిట్టు చెప్పినటువంటి అంశాలు ఏంటంటే మూల్యాంకన గణనలో జరిగిన 3 అంచెల అవకతవకలు. మొదటి దశ డిజిటల్ వాల్యుయేషన్, ఇది 2021లో చేశారు. కమిషనర్ రూల్స్ ప్రకారం, అంటే ఎవరైతే కమిషన్ రూల్స్ అంటే ఏపీపీఎస్సి కమిషన్ రూల్స్ ప్రకారం చైర్మన్ అనుమతి లేకుండా, ఇంకా ఒకటి మాట్లాడాడు మీ హయాంలోనేనండి, అవును వాస్తవమే, కానీ మా హయాంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి వాళ్ళ అనుమతి లేకుండా డిజిటల్ మూల్యాంకన విధానాన్ని అమలు చేశారు. అలాగే టెండర్ ప్రక్రియలో కూడా కేవలం అనుభవం లేనటువంటి ఒక ప్రైవేట్ సంస్థకి ఎంపిక చేసి వాళ్ళకి ఇవ్వటంతో పాటు ఫలితాలు ప్రకటించిన వెంటనే వాళ్ళకి డబ్బులు అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ప్రభుత్వం. ఇక రెండవ దశ, మరి ప్రభుత్వం రెండో దశ హైకోర్టులో ఏం చెప్పారు? డిజిటల్ విధానంలో తప్పులు జరిగాయి కాబట్టి మాన్యువల్ విధానంలో చేయమని చెప్పింది. దీనికి ఏం చేశారు అంటే అప్పట్లో ఏదైతే ఈ చైర్మన్కి కమిషన్గా ఉన్నటువంటి వ్యక్తి సీతారామాంజనేయులు గారు డిజిటల్ విధానాన్ని హైకోర్టు తప్పుపట్టింది, మాన్యువల్ విధానాన్ని చేయబట్టింది. అంటే దీనికి సురక్షితమైన ప్రభుత్వ భవనాలని కాకుండా చైర్మన్ ఆమోదం లేకుండా ఒక ప్రైవేట్ రిసార్ట్స్కు తరలించారు. ఇక్కడే సబ్జెక్టు నిపుణులను పక్కన పెట్టేసి, అంటే ఎవరైతే దీన్ని చేస్తారో ఆ నిపుణులను పక్కన పెట్టేసి ఆ సబ్జెక్టుకు సంబంధం లేకుండా సెక్యూరిటీ గార్డ్సు, ఏజెన్సీ, అలాగే ఎవరైతే వెల్పర్సు, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి ఎలక్ట్రీషియన్స్, ఇలాంటి వాళ్ళ చేత, అంటే అర్హత లేనటువంటి వాళ్ళ చేత ఈ పేపర్ మూల్యాంకన అంటే మాన్యువల్ మూల్యాంకన గణన చేయటం జరిగింది. ఇది చాలా 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 అంటే ఒక రాష్ట్ర భవిష్యత్తులో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళ పేపర్ దిద్దినటువంటి వ్యక్తులు, 10th క్లాస్ కూడా అర్హత లేనటువంటి వ్యక్తుల చేత, 10th ఇంటర్ పాస్ అయినటువంటి వ్యక్తుల చేత దిద్దిచ్చారు. ఇది సిగ్గనిపించట్లేదా మీకు? ఇంకా పైపెచ్చి మీరు మాట్లాడుతున్నారు. హైకోర్టు ఒక సిట్టు దర్యాప్తు ఇచ్చింది, అది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు. ఎవరు దర్యాప్తు చేశారు? మీ కర్మ గాలి, మీ పాపం పండి 2024లో ప్రభుత్వం మారింది. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ జరుగుంటే సిట్టును కూడా మ్యానిపులేట్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ప్రభుత్వం మారటంతో ఇది పారదర్శకంగా విచారణ చేశారు. ఇక మూడవ దశ ఏంటంటే విజయవాడలో మాన్యువల్ వాల్యుయేషన్ 2022 చేశారు. మళ్ళీ దీని మీద కూడా అంటే ప్రైవేటు రిసార్ట్స్లో చేయటం పైన హైకోర్టు సీరియస్ అయింది, ప్రభుత్వాన్ని ముటక్కాయలు వేసింది. అయితే ఇక్కడ ఈ రెండోసారి చేసేటప్పుడు ఎవరైతే ఈ ఆంజనేయులు గారు ఉన్నారో ఆయన్ని తప్పించి వేసి మన గౌతమ సవాంగ్ అంటే మన లవంగాన్ని ఇక్కడ ఎంట్రీ చేశారు. ఈయన రిసార్ట్స్ వ్యవహారం వివాదాస్పదం అయిన తర్వాత విజయవాడలో మరొకసారి మూల్యాంక గణన నిర్వహించారు. ఇక్కడ కోర్టు అనుమతి లేకుండానే ఒరిజినల్ బార్కోడ్లుతో డేటాతో ఏకంగా 48,442 నకిలీ డూప్లికేట్ ఓఎంఆర్ వాల్యుయేషన్ స్లిప్పుల్ని ముద్రించారు. ఎంత దారుణం అండి! ఎన్ని అండి! ఒకే ఓఎంఆర్ షీట్ని 3 సార్లు వాళ్ళు చేశారంటే అర్థం కావట్లేదా?
ఎన్ని అవకతవకలు జరిగారో, ఎంత అన్యాయం జరిగిందో మీకు అర్థం కాలేదా? సరే, ఇక్కడ లీకేజ్ అయినటువంటి సమాచారం మనకి ఇంకా ఇక్కడ చాలా సిట్టు చెప్పింది ఏంటంటే సీసీ ఫుటేజ్ నిఘా లోపం. అంటే అత్యంత భద్రతతో కూడినటువంటి ఏపీపీఎస్సీ స్ట్రాంగ్ రూమ్లో మొదట 17 రోజుల పాటు ఎలాంటి సీసీటీవీ కవరేజ్ లేకుండా నిబంధనల్ని ఉల్లంఘించారు. అంతేకాకుండా ఎవరైతే పలానా ప్రొఫెసర్స్ అని చెప్తున్నారో వాళ్ళ యొక్క వాంగ్మూలంలో సిట్టు 12 మంది ప్రొఫెసర్స్ నేరుగా, మరో 40 మంది వాడిని ఫోన్ ద్వారా కనుక్కుంటే అసలు విషయం ఏంటంటే వాళ్ళు అసలు మేము రిసార్ట్స్కే వెళ్ళలేదని, ఎలాంటి మూల్యాంకన ప్రక్రియలో మేము పాల్గొనలేదని స్పష్టం చేశారు. వాళ్ళ స్థానంలో కెమ్సైన్ మీడియా అనేటువంటి సంస్థ ప్రైవేటు వ్యక్తులను పెట్టి, అంటే ప్రైవేట్ వ్యక్తులు అంటే అదే ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టి, ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళ సంతకాలని ఫోర్జరీ చేసి, అంటే దొంగ సంతకాలు పెట్టించుకొని వాళ్ళంతా వాళ్ళే దిద్దారు. అంతేకాకుండా ఇక ఫోరెన్సిక్ ల్యాబ్లో దారుణమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. ఒక వ్యక్తికి ఒక క్యాండిడేట్కి సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్స్ బుక్లెట్లో 2 రైటింగ్ ఉన్నాయి. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఒకే బుక్లెట్లో 2 రైటింగ్స్ ఉన్నాయి. అంటే మరి ఒక పరీక్షను 2 రాశారా, ఎట్లా తెచ్చారో ఏమో కానీ మొత్తం మీద తీస్తారు. సిట్టు దర్యాప్తులో ఇది తెలియదు. ఇక ఫోరెన్సిక్ ల్యాబ్లో ఒక అభ్యర్థి దాంట్లో రాసినటువంటి పత్రంలో 2 వేరు చేతి రాతలు ఉన్నాయని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించింది. అంతేకాకుండా మార్కుల మార్పిడి, ఎంపికైన అభ్యర్థుల సమాధాన పత్రాలలో విపరీతమైనటువంటి వైట్నర్ని వాడి మార్కులను దిద్దారు. ఒక అభ్యర్థికి ఎగ్జామినేషన్ సబ్జెక్ట్లో 2వ మూల్యాంకన గణనంలో 115 మార్కులు వస్తే దానిని అక్రమంగా 69 మార్కులకు తగ్గించినటువంటిది అలాంటి సంబంధించిన ఉదాహరణలు సిట్టు ఒకటి అందులో పేర్కొనడం జరిగింది. అంటే 115 వస్తే క్వాలిఫై అవుతాడు పాపం, అతని పేపర్ను 69 మార్కులు తగ్గించి అర్హత లేనటువంటి వ్యక్తిని దొడ్డిదారిలో ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే ఈ గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయని న్యాయస్థానానికి వెళ్ళింది ఎవరైతే క్వాలిఫై అయినటువంటి వ్యక్తులు వెళ్ళారు. ఇంకా కూడా ఏదో మాట్లాడారు, ఈ క్వాలిఫై అయినటువంటి 160 మంది నిట్టు లేకపోతే బిట్ ఫిలాని ఇలాగే చెప్పాడు. ఈ క్వాలిఫై అవ్వని వాళ్ళు కూడా అదే ఇన్స్టిట్యూట్స్ నుంచి చదువుకున్న వాళ్ళేరా సన్నాసి వెదవా. కావాలంటే ఒకసారి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి చెక్ చేసుకో. అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో ర్యాంకర్స్ ఉంటారు, ర్యాంక్ కాని వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఐఐటీలోనో నిట్లోనో లేకపోతే బిట్స్ పిలానిలో చదివితేనే పెద్ద పోటుగాళ్ళని కాదు. ఏమి విధులైట్ కింద చదివినటువంటి అబ్దుల్ కలాం గారు భారతదేశానికి ఎంత అనుభవములు తయారు చేయడంతో పాటు అత్యధిక ప్రామాణిక కలిగినటువంటి ప్రపంచాన్ని గర్వించదగినటువంటి ఒక సైంటిస్ట్గా మారారు. అలాగే మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు, వీళ్ళందరికీ అప్పుడు బిట్స్ పిలాని అన్నీ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వాలిఫై అవ్వని వ్యక్తుల యొక్క వాళ్ళ బాధని మాత్రం మనం పరిగణలోకి తీసుకోవాలి. అంతేగాని క్వాలిఫై అయిన వాళ్ళు పెద్ద పెద్ద యూనివర్సిటీలు చదువుకున్నారు కాబట్టి వాళ్ళు తోపులు తురుములు తార్కాన్లు అని చెప్పుకోవటం మీ యొక్క అమాయకత్వానికి ఇది మీ నిదర్శనం. అయితే ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కేసులో అసలు ఎవరెవరు నిందితులు అనేటువంటిది కానీ ముఖ్యంగా తీసుకుంటే పి సీతారామాంజనేయులు ఈయన ఈ కేసులో మొదటి నిందితుడు. ఎందుకంటే అప్పట్లో ఈయన ఏపీపీఎస్సీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా జవాబు పత్రాలను భద్రత లేనటువంటి ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పడం ఒకటైతే ప్రైవేట్ రిసార్ట్స్లో మూల్యాంకనం చేయించి నిధులు దుర్వినియోగం చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించాడు. ఇక పి మధుసూదన్ రావు ఈయన ఈ కేసులో 2వ నిందితుడు. ఈయన ఎవరయ్యానంటే ఇదంతా అంటే అర్హత లేనటువంటి సంస్థలకు ఈ యొక్క మూల్యాంక గణనం కోసం కేటాయించడం, డిజిటల్ మాన్యువల్ని దాన్ని చేయటం, రెండవది దాంట్లో తప్పు పట్టినప్పుడు హైకోర్టు మళ్ళీ మాన్యువల్గా చేయాలన్నప్పుడు మాన్యువల్గా కూడా ఈ యొక్క అర్హత లేనటువంటి వాళ్ళని ప్రొఫెసర్స్ని ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ని కాకుండా ఎవరైతే సెక్యూరిటీ గార్డ్స్ ఇలాంటి వాళ్ళని ఇందులో సెలెక్ట్ చేయడం అనేది అందువల్ల ఇతను ప్రధాన నిందితుడు. వీళ్ళు కూడా కాకుండా ఇంకా మరికొంతమంది నిందితులు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది. గౌతమ్ సవాంగ్ మనందరూ తెలుసు, మన సవాంగం గారు, ఈయన కూడా విజయవాడ జరిగినటువంటి 2వ మాన్యువల్ మూల్యాంకన ప్రక్రియలో ఈయన చైర్మన్గా ఉన్న కాలంలో జరిగింది. అయితే 48,442 నకిలీ ఓఎంఆర్ వాల్యుయేషన్ స్లిప్పులను ముద్రించి మూల్యాంకన గణనం చేపట్టేలా చైర్మన్ తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాలే ఇందులో డాక్యుమెంటరీ రికార్డులు లభించలేదని సిట్టు తమ నివేదికలో పేర్కొంది. అంటే చూడండి,
ఆల్రెడీ ఏదైతే చంద్రబాబు నాయుడు టైంలో సెలెక్ట్ చేసినటువంటి చైర్మన్ పదవీ కాలం ముగియడంతో ఆయన ప్లేస్లోకి మన గౌతమ్ సవాంగ్ను తీసుకొచ్చారు. ఇక కమిషన్ సిబ్బంది మరియు స్క్రూటినైజింగ్ ఆఫీసర్లు వీళ్ళు కూడా, ఎందుకంటే డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని అర్హత లేనటువంటి వ్యక్తులకి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి అన్నీ వీళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారని చెప్పేసి ఇవ్వటం పైన ఇది ఇక్కడ వీళ్ళని కూడా బాధితులు చేశారు. చూడు, ఒక్క జగన్మోహన్ రెడ్డి స్కామ్ చేయడం వల్ల ఎంతమంది బాధితులు, దాదాపుగా 350 మంది పైగా ఇందులో బాధితులు ఉన్నారు. ఎందుకంటే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు దొడ్డిదారులో సెలెక్ట్ అయిన వాళ్ళే, అలాగే సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా సెలెక్ట్ చేసిన వాళ్ళే, తమ వృత్తి ధర్మాన్ని అన్యాయం చేసిన వాళ్ళే. ఇక ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, ఎవరైతే ఈ ఈ స్కామ్లో అప్పట్లో ఉన్నారో వీళ్ళందరిపైన కోర్టు ఏం చర్యలు తీసుకుంది అంటే వీళ్ళందరికీ కూడా నాన్ ప్రోకల్ పోస్టింగ్ బదిలీ. అంటే ఎవరైతే ఈ పరీక్షల మూల్యాంకనంలో తీవ్రమైనటువంటి అక్రమాలు జరిగాయి, ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థుల్ని ఎవరిని కూడా కీలకమైనటువంటి పాలనా విభాగాలలో మరియు ఉంచకూడదు, సాధారణమైనటువంటి ప్రాధాన్యత లేనటువంటి వాటిల్లోనే ఉంచాలి, అంటే ఈ కేసు తేలే వరకు ఉంచాలి అని వాళ్ళని బదిలీ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే కోర్టు ఆదేశం ఇచ్చిందో ప్రభుత్వం కూడా అలాగే కోర్టు ఆదేశాలని పాటించారు. ఇప్పుడు ఏం చేశారయ్యా ఈ అభ్యర్థులు? సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టు తలుపు తట్టి మా కెరీర్ పాడైపోయింది, మా జీవితాలు నాశనం అయిపోతాయి, మేము చాలా కష్టపడి చదివి వచ్చామనంటే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే హైకోర్టు ఇచ్చినటువంటి నాన్ ప్రోకల్ పోస్టులను బదిలీ ఉత్తర్వులని హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సమర్థించేసింది. ఎందుకంటే మీరు వచ్చిందే దొడ్డిదారిలో, మీరు వచ్చిందే దొంగతనంగా, మీరు మళ్ళీ పైపెచ్చు మేమేం చేయలేదు, మేము పెద్ద పద్ధతులు అంటే ప్రాథమిక ఆధారాలు ఉంటేనే కదా కోర్టు నిర్ణయం తీసుకుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మేము మీకు ఏదైతే మీరు ఏదైతే దొడ్డిదారిలో వచ్చారు కాబట్టి దీన్ని మేము సమర్థించము అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. సిగ్గులేదా? హైకోర్టులోనే కాదు, ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ఆఖరికి సమర్థించిందంటే ఇందులో స్కామ్ జరగలేదు, ఇందులో అవినీతి జరగలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే మీ బుర్రలేనటువంటి మనుషులకి ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. సిట్ ఇచ్చినటువంటి దర్యాప్తు ఆధారంగా హైకోర్టు కానీ ఈ పరీక్షల్ని అంటే ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులను రద్దు చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేటువంటి ఒకసారి చూసుకుంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాలను మనం చూసుకున్నట్లయితే ఏదైతే రిసార్ట్స్ మరియు ఓఎంఆర్ షీట్స్లో తారుమారు పైన సిట్టు దర్యాప్తు తేల్చిన అంశాలు కానీ హైకోర్టు నమ్మి ఒకవేళ దాని మీద కానీ నిర్ణయం తీసుకుంటే 160 మంది అభ్యర్థులు అంటే ఓఎంఆర్ షీట్స్ మరియు మార్కుల్లో వైట్నర్ వాడటం జరిగింది. అయితే సెలెక్ట్ అయినటువంటి 165 మందిలో 160 మంది అభ్యర్థులు ఎంత దారుణం అండి, ఎంత అమానుషం అండి, ఎంత దుర్మార్గం అండి. 160 మంది అభ్యర్థులు దొడ్డిదారిలో జగన్మోహన్ రెడ్డి తన ధనదాహానికి, తన స్వార్థ రాజకీయానికి, తను ఇచ్చినటువంటి లంచాల కోసం మరిగి ఈరోజు 160 మంది అభ్యర్థులని దొడ్డిదారిలో సెలెక్ట్ చేశారు. 5గురిని పాపం మరి 5గురిని కూడా ఎందుకు వదిలేశాడు నాకు తెలియదు. కానీ ఈ 160 మంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అయిపోతారు. వాళ్ళు ఏదైతే సెలెక్ట్ అయ్యారో అందులో వాళ్ళు ఉద్యోగాల్లో కొనసాగించరు. సో మొత్తం ఎంపికైనటువంటి విధానాన్ని రద్దు చేస్తే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే వీళ్ళు గతంలో ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర సర్వీసుల్లో ఈ విధమైనటువంటి హోదాలలో జాబ్ చేసుకుంటున్నటువంటి వ్యక్తులే, కానీ అంతకంటే బెటర్ జాబ్ కోసం వీళ్ళు వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు అక్కడా పోయింది, ఎక్కడా పోయింది అంటే అంటాడు కదా, ఉంచుకున్నది పోయింది, చేసుకున్నది పోయింది అన్న పరిస్థితికి దిగజారేటువంటి పరిస్థితిలో ఏర్పడుతుంది. ఇప్పుడు అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే మా కెరియర్ నాశనం అయిపోయింది అంటే మరి వాస్తవమే కదా. కెరియర్ నాశనం అంటే మరి ఇప్పుడు ఎవరైతే పాపం ఈ 160 మంది అభ్యర్థులు రేయింబాగులు కష్టపడి వాళ్ళు ఏదో ఉద్యోగాలు వస్తాయని సరిగ్గా ఎగ్జామ్ జరిగి రాకపోతే ఎవడు బాధపడ్డు. కానీ 160 మంది మీరు దొంగతనంగా మీరు వచ్చారు, మరి మీ కెరియర్ నాశనం అయిపోతుంది. మీరు అంత బాధపడితే మరి అసలు అభ్యర్థుల పరిస్థితి ఏమిటి అనేది ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అభ్యర్థులు ప్రధానమైన డిమాండ్ ఏం చేస్తున్నారంటే 2018 గ్రూప్ 1 మెయిన్స్ ఒకవేళ పరీక్షలు కానీ రద్దు చేస్తే మళ్ళీ నిర్వహించాల్సి అంటే అలా నిర్వహించడంతో పాటు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పారు. ఏంటంటే డిజిటల్ మూల్యాంకన గణన మరియు మొదలైన ప్రైవేట్ రిసార్ట్స్ మూల్యాంక వాల్యుయేషన్ మరియు విజయవాడలో డూప్లికేట్ ఓఎంఆర్ వాల్యుయేషన్ స్లిప్పుల వరకు ప్రతి దశలో కూడా వ్యవస్థీకృత అవినీతి అక్రమాలు జరిగాయని అభ్యర్థులు వాదిస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ అక్రమంగా ఎంపికైనటువంటి వాళ్ళని తొలగించేయాలి. అంతేకాకుండా ఆధారాలు ఏం చెప్తున్నారు, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అంటే CFSL నివేదిక ప్రకారం
96 మంది పర్సంటేజీ జవాబు పత్రాల్లో చేతిరాతలు మార్పు, సంతకాలు ఫోర్జరీ మరియు వైట్నర్తో దిద్దుబాట్లు జరిగినట్టు సిట్టు స్పష్టం చేసింది. కాబట్టి అర్హత లేనటువంటి వ్యక్తులు లంచాలు మరియు రాజకీయ పరపతితోటి వాళ్ళ జవాబు పత్రాలను తారుమారు చేసి అక్రమంగా ఈ ఉద్యోగాలు పొందారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగించండి. అంతేగాక నిజమైనటువంటి నిపుణులలో మాత్రమే మూల్యాంకన గణనం జరిగినట్లయితే మాలాంటి వాళ్ళందరికీ కూడా మాకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మా తప్పేం లేదు. ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తుల స్వార్థం గుండా మేము బలైపోయాం, మేము బాధితులం. కాబట్టి కోర్టుకు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు దయచేసి ఇప్పుడు ఎవరైతే గ్రూప్ 1 రోజు ఎగ్జామ్స్లో హాజరయ్యారో వాళ్ళకి ఇప్పుడు వయసు అయిపోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఒక ప్రత్యేకమైనటువంటి కారణంగా వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు. కేవలం ప్రభుత్వం కొంతమంది వ్యక్తులు చేసిన స్వార్థం గుండా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి. కాబట్టి వాళ్ళ వయోపరిమితి దాటినా వాళ్ళని ఎవరైతే ఆ ఎగ్జామ్కి హాజరయ్యారో వాళ్ళందరినీ కూడా ఒక ప్రత్యేకమైన దృష్టితో చూసి ప్రభుత్వం అలాగే కోర్టు న్యాయస్థానం వాళ్ళ వయోపరిమితిని పెంచే విధంగా మీరు మాకు అవకాశం కల్పించాలి అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ పాపం న్యాయస్థానాన్ని విన్నవించుకున్నారు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి జరిగిందండి, ఎంత అన్యాయం జరిగిందండి. అంతేకాకుండా ఇక్కడ ఇంకోటి సిట్టు ప్రాథమికంగా ఇంకోటి గుర్తించింది. ఏదైతే ఈ యొక్క సంస్థకి ఈ డబ్బులు ఇమీడియట్లీగా చెల్లించారు. అంతేకాకుండా ప్రైవేట్ రిసార్ట్స్కి రెంటు చెల్లించడంతో పాటు కొన్ని క్యాష్ రూపంలో చెల్లించారు, కొంత ప్రభుత్వం తరపున చెల్లించారు. అంతేకాకుండా పరీక్షలు దిద్దినటువంటి వాళ్ళకి ఇన్సులేటర్స్ అందరికీ కూడా మూల్యాంకన నిపుణులకు కూడా క్యాష్ రూపంలో 500 నుంచి 1000 రూపాయలు వాళ్ళు చెల్లించారు. సో అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎవరికి వెళ్ళేది తెలిసేది. సో ఇక్కడ అవకతవకలు జరిగాయి. అంతేకాకుండా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో 160 మంది అభ్యర్థులు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో వాళ్ళ యొక్క ఖాతాల నుంచి డబ్బు బదిలీ అయింది, ఆర్థికంగా లావాదేవీలు జరిగాయని కూడా సిట్ గుర్తించింది. దానికి సంబంధించిన నివేదికను కూడా హైకోర్టుకు సమర్పించారు. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి విషయం. ఇంత చెత్త, ఇంత దరిద్రం, ఇంత చండాలంగా అనిపిస్తుంటే వీడంటాడు అసలు ఏపీపీఎస్ క్లీన్ చిట్. జగన్మోహన్ రెడ్డి అంతా స్పష్టంగా ఆయనంతా నిజాయితీ పరులు ఇంకెవ్వరు లేరు అని చెప్పేసి మాట్లాడుతున్నా. మీరా బ్రోకర్లు, మేమారా బ్రోకర్లు, మీరా వెధవలు, మేమారా వెధవలు. కనీసం వ్యవస్థలో అన్యాయం జరిగి ఇలా ఇంతమంది బాధితులు రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తుంటే కనీసం వాళ్ళని చూసి బాధపడపోగా అవినీతి చేసి అక్రమంగా దొడ్డిదారిలో ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాళ్ళకు కాపు కాస్తున్న మీరా మేమా టేకి చెక్కాగలడం. సవాల్ చెప్పు రా, సవాల్ స్వీకరిద్దాం. ఈరోజు నేను 2-3 మాట్లాడుతున్నా. వీడికి ఇంకొక మాట కూడా చెప్తున్నా. నువ్వు ప్రధాన మాట డేటా ఉంది, నీ డేటా మడిచి లోపల పెట్టుకో, డేటా క్లోజ్ చేసి పక్కంది. నేను ఓపెన్గా అడుగుతున్నా, 3 సార్లు ఎందుకు మీరు మూల్యాంకన వాల్యుయేషన్ చేశారు? దాని మీద సమాధానం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టు ఎందుకు తప్పు పట్టింది, దాని మీద సమాధానం చెప్పాలి. ఇలా సెలెక్ట్ అయిన 160 మంది ప్లస్ ఇందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, అంటే మొత్తాన్ని ఎందుకు ప్రాధాన్యత లేనటువంటి శాఖల్లో కేటాయించారు? మరి డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి ఉద్యోగాలు వద్దని హైకోర్టు తీర్పు ఇవ్వలేదు కదా. అంటే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాం, ఇది స్కామ్ చేశారు. దాదాపుగా 350 నుంచి 400 కోట్ల రూపాయల డబ్బులు అక్రమంగా దొడ్డిదారులు వీళ్ళ చేతులకు మారాయి. ఫలితంగా వ్యవస్థను శాసించేటువంటి వాళ్ళని దొడ్డిదారులు వీళ్ళని సెలెక్ట్ చేశారనేది వాస్తవ విషయం.